వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నిన్న మొట్టమొదటిసారిగా అంటే 2014 నుంచి 2026 ఇప్పటి వరకు మోడీ సర్కార్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా లోక్సభలో విజయవంతంగా పాస్ కావడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా మహిళా బిల్లు ఆగిపోవడం అనేది జరిగింది. సో విపక్షాలకు మహిళా సాధికారిక ఇష్టం లేదు అని పవన్ కళ్యాణ్ గారు సంచలన ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా సాధికారతను జాప్యం చేస్తున్నారని విమర్శ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన విషయం తెలిసిపోయింది. సో ఈ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన ట్వీట్ లో భారత చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలని అడ్డుకున్నాయి. దేశ ప్రయోజనాన్ని బలోపేతం చేసే మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం విపక్షాలకు లేదని ఆయన విస్మరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. సో రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా మహిళల కన్నా? సో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు జాతీయ ప్రగతి కంటే తమ రాజకీయ సమీకరణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని పవన్ కళ్యాణ్ అపేక్షించారు. అనేక ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సంస్కరణకు మద్దతు తెలపడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ విపక్షాలు పరోక్షంగా లింగ సమత్వాన్ని కలుపుకొని పాలన జాప్యం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సో ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు. ఎన్డీఏ భాగస్వామిగా ఈ కీలక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శనీయతకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే దేశవ్యాప్తంగా 1,00,000 మంది మహిళల జీవితాల్లో ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు అడ్డుకున్నప్పటికీ రాబోయే రోజుల్లో భారత చట్టసభలో మహిళలకు తమకు దక్కాల్సిన గౌరవప్రదమైన స్థానాన్ని తప్పగా దక్కించుకుంటారనేది ఆయన వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కేవలం ప్రయోజనాల కోసమే మహిళా బిల్లును అడ్డుకున్నారా? సో ఇక్కడ మహిళలకు 33% ఓకే అయితే మహిళా ఓట్ బ్యాంక్ అంతా భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పేసి ఈ పార్టీలు ఈ విధంగా చేశాయా అనేది మీ అభిప్రాయాలు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.